ఇంట్లో వాళ్ళు ఏదైనా స్వీట్ తినాలి అన్నప్పుడు, ఏదన్నా ప్రత్యేకమైన పండుగ కానీ, ఏదన్నా విశేషమైన రోజుల్లో కూడా ఏదైనా స్వీట్ చేయాలి, అది కూడా చాలా తక్కువ సమయంలో, చాలా తక్కువ ఖర్చుతో అన్నప్పుడు ఇంట్లో ఉండే లీటర్ పాలతో ఇలా స్వీట్ అనేది చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మీరు ఇంకా స్వీట్ షాప్ జోలికి వెళ్ళారండి. స్వీట్ చేసుకొని తిన్నారంటే అంత బాగుంటుంది. నేను ముందుగానే ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని కాచి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ముందు రోజు. తర్వాత నేను అనేది ఇలా ప్యాన్లో పోసుకొని ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తున్నాను. మనం ముందుగా కాచి పెట్టామనుకోండి, పాలు అనేది మేగడ అనేది చక్కగా కడుతుందండి. నేను తీసుకున్న పాలు ఆవు పాలు తీసుకున్నానండి. మీరు కావాలంటే గేదె పాలు కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఫుల్ క్రీమ్ ఉండే పాలు కూడా తీసుకోవచ్చండి. ఇది బాగా దగ్గరకు వచ్చేంతరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కోవాలాగా రావాలండి. ఇలా కాస్త లూజుగా ఉండేటప్పుడే మనము స్టవ్ ఆపేసుకోవాలి. ఎక్కువ గట్టిగా ఉండకూడదండి. ఇలా లూజుగా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆపేసుకున్నాం అనుకోండి, చల్లగా అయిన తర్వాత ఇంకాస్త గట్టి పడిపోతుందండి. కాబట్టి ఇప్పుడే స్టవ్ ఆపుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాము. చూడండి, చల్లారిన తర్వాత కాస్త గట్టి పడింది. అలాగే ఇలా కాస్త లూజుగానే ఉండాలండి, ఎక్కువ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. అలాగే వంట సోడా వేసుకోవాలండి. ఇడ్లీకి వేస్తాం కదా మనము, ఇడ్లీ సోడా అంటారు కదా, దాన్ని వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే కూడా తీసుకోవచ్చండి. అలాగే ఒక 1/2 కప్పు మైదా తీసుకున్నానండి. ఒక 100 గ్రాములు ఉంటుంది మైదా. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం మైదా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కాస్త ముద్దలాగా వచ్చేంత కొద్దిగా మైదా వేసుకొని కలుపుకోండి, ఎక్కువ వేయకండి. ఇలా కాస్త లూజ్గానే ఉండాలి. చూడండి, నేను 100 గ్రాములు తీసుకున్నానండి. 1/2 లీటర్కి 100 గ్రాముల కంటే కూడా తక్కువ మైదా పట్టిందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కాసేపు వదిలేసామంటే ఇంకా కాస్త సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా మనకు జామున్ పిండి ఎలాగుంటుందో అలాగ వస్తుందండి. ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని మధ్యలో ఇలా లైట్గా ఇలా హోల్ లాగా చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకోవాలండి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి ఒక 15 వరకు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు చక్కెర తీసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకొని, ఇది పాకం ఏం అవసరం లేదండి. మనము 1 కప్పు ఫుల్గా చక్కెర, 1 కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. పాకం అవసరం లేదు. ఇందులో ఇలాచి పొడి అవసరం లేదండి, మనము పిండిలో వేసాం కాబట్టి ఇలాచి పొడి సరిపోతుంది. స్టవ్ ఆపుకొని దాన్ని పక్కన పెట్టుకొని, టీ కాఫీ ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఆయిల్ అనేది ఉండాలండి. తర్వాత సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న వీటిని వేసేసుకొని సిమ్లో వదిలేసేయాలండి. చక్కగా అవే పైకి వస్తాయి. మీరు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టారంటే వెంటనే వేయంగానే మాడిపోతాయండి. కాబట్టి ఆయిల్ అనేది చాలా తక్కువ హీట్లో ఉండాలి. అలాగే సిమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చక్కగా అన్నీ కూడా ఇలా బాగా పైకి వస్తాయి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. కాస్త కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయండి. కాబట్టి మీరు సిమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకుంటే లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుంది. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత పాకం అనేది కాస్త వేడి చేసుకోవాలి. వేడి చేసుకుని మనం ఫ్రై చేసుకుని వీటిని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మొత్తం కూడా ఒకేసారి కూడా ఫ్రై చేసుకొని వేసుకొని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించారనుకోండి, చక్కగా పాకం పడుతుంది. ఒకవేళ మీరు కొన్ని వేసుకొని ఇలా ఉడికించుకున్నారనుకోండి, పాకం అనేది కాస్త చిక్కపడుతుందండి. అలాంటప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని తర్వాత కూడా మళ్ళీ మీరు ఇవన్నీ కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకొని వేసుకొని కూడా ఉడికించుకోవచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. అప్పుడైతే పాకం అనేది మనకు అస్సలు మిగలదండి, కరెక్ట్గా సరిపోతుంది. అన్నీ కూడా ఫ్రై చేసుకొని అలాగే కాస్త ఉడికించుకొని ఒక 1 అవర్ పాటు వదిలేసేయాలండి. తర్వాత మనము తీసుకున్నామంటే బాగా ఇలా జ్యూసీగా వస్తాయి. ఇలా బాదం కాస్త పెట్టి మనము ప్లేట్లో పెట్టించామనుకోండి, వచ్చిన వాళ్ళకి సేమ్ స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ అనుకుంటారండి వాళ్ళు. అంత కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా జ్యూసీగా ఉంటుందండి. తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా. తప్పకుండా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీకి తప్పక లైక్ చేయండి.